ప్రధానమంత్రి స్వానిధి పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు పంపిణీ చేశారు. రుణాల అందజేత కార్యక్రమాన్ని నెల్లూరు నగర సంస్థ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్కుమార్ యాదవ్ హాజరై మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఆలోచనల మేరకు పేదరిక నిర్మూలన కోసం వీధి వ్యాపారులకు ఆర్థిక భద్రతను కల్పించే దిశగా పీఎం స్వానిధి కార్యక్రమాన్ని రూపొందించారని తెలిపారు. ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి ఈరోజు ఈ పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి కేరళలో ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ ఏదైతే సంపన్నులు మాత్రమే అందేటటువంటి క్రెడిట్ కార్డు ఈరోజు వీధి విక్రేతలందరూ కూడా అందించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అది ఇక్కడ మనం నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ప్రారంభించుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3 విడతల్లో కలిపి 1484 మంది లబ్ధిదారులకు వీధి విక్రేతలకి 3,45,00,000 రూపాయలు మనం అందజేసి ఉన్నాం. ఇప్పటి వరకు కూడా వారి ఖాతాల్లోకి జమ చేసి ఉన్నాం. సహజంగా వీధి విక్రేతలందరూ కూడా అందరంటే ఎక్కువ శాతం అధిక వడ్డీలకి వడ్డీ వ్యాపారస్తులు డబ్బులు తీసుకొని డైలీ వడ్డీ కావచ్చు, దండలు కావచ్చు, దానికి అనేక పేర్లు అనేక రూపాలు ఉన్నాయి. వాటన్నిటి వాళ్ళ కష్టార్జితం అంతా వారి సంపాదన అంతా కూడా వారికి సాయంత్రం అయితే చెల్లించే పరిస్థితుల్లో వారందరికీ ప్రభుత్వం వైపు నుంచి ఆదుకోవాలా, వారి జీవన స్థితిగతులు మెరుగుపడేదానికి ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాల అండదండలు అందించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకమే. దీన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని ప్రధానంగా మెప్మాలో పనిచేస్తున్నటువంటి పీడీ గారి దగ్గర నుంచి ఆర్పీ దాకా మీరు కూడా మేము ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ వీధి వ్యాపారాలు చేస్తూ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఈ పథకంలో చేర్చి వాళ్ళందరినీ చైతన్యపరిచి ఈ పథకం వల్ల మీకు ఈ ఉపయోగాలు ఉన్నాయి, ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందుతుందని వారందరికీ కూడా మోటివేట్ చేసి ఎడ్యుకేట్ చేసి దీంట్లో మరింత మందిని భాగస్వామ్యం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక మంచి కార్యక్రమం ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి కార్యక్రమానికి ఈరోజు భాగస్వామ్యం పాల్పంచుకోవడానికి సంతోషం వ్యక్తం చేస్తూ దీన్ని ప్రతి ఒక్క వీధి వ్యాపారస్తుడు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇదే కాకుండా ఈ పథకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా కేవలం 20 రూపాయలు కడితే ఎలిజిబుల్ అవుతారు. 20 రూపాయలు మాత్రమే, నామమాత్రపు 20 రూపాయలు ఇవాళ ఏమి రాదు. ఒక మంత్రులు చేశారనేటువంటి ఈ రోజుల్లో 20 రూపాయలు మాత్రమే చెల్లిస్తే మీకు అందరికీ కూడా ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ బీమా నగదు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ బీమా నమోదు చేసుకొని దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. దీని పొదుపు మహిళలు ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు పీడీ గారి దగ్గర నుంచి ఆర్పీ గారి దాకా మీరందరూ కూడా స్థానికంగా మేము ఈ ప్రాంతాల్లో వాళ్ళందరినీ